హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు మీ ముందుకు మరొక మంచి బుక్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మన ప్రశాంత్ కనుకో గారు రాసిన తనతో ప్రయాణం. మనం చాలా ప్రేమ కథలు చదువుంటాం, చాలా పుస్తకాలు చదువుంటాం. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క ఎలిమెంట్ నచ్చుతుంది. నాకైతే ఇందులో నచ్చిన ఎలిమెంట్స్ ఇవి. కొన్ని ప్రేమ కథలు చదివిన తర్వాత మనసుకి మంచి హాయిని ఇస్తాయి. మరికొన్ని ప్రేమ కథలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ పుస్తకంలో నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్: కథ ప్రారంభం ఒక చిన్న సస్పెన్స్తోనే స్టార్ట్ అయింది. ప్రేమ కథ అంటే ఇద్దరి మధ్య కొంత రొమాన్స్, ఆ ప్రేమని వర్ణించడం మనం పుస్తకాల్లో ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రేమ కథలో ప్రేమతో కథతో పాటు సస్పెన్స్, లవ్, కామెడీ, ఫ్రెండ్షిప్, ఈ 4 విషయాలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఈ కథ చదువుతుంటే నా జీవితంలో జరిగిన కొన్ని మధుర క్షణాలు నా కళ్ళ ముందు మెదిలాయి. మనం బయట ఆడపిల్లలకి చెప్తూ ఉంటాం కదా, మాటకి మాట సమాధానం చెప్పాలి, ధైర్యంగా ఉండాలి అని. ధైర్యం నేను ఈ పుస్తకంలో మధు పాత్రలో చూశాను. మనం మనసులో అనుకున్న విషయాలను డైరెక్ట్గా అమ్మ మీద మాట్లాడేస్తుంది. డేర్ అండ్ డాషింగ్ గర్ల్స్ పిల్ల. ఈ పుస్తకంలో మధుకి ఇచ్చిన హైప్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం నిజ జీవితంలో కొంతమందిని చూస్తుంటాం, మాటకి మాట సమాధానం చెప్పే వాళ్ళని. అలా ఆడపిల్లలు ఎంత గ్రేట్ అనే అంశాన్ని కూడా ఈ ప్రేమ కథలో చూపించారు. ఇందులో నాకు నచ్చిన ఇంకొక పాత్ర శ్రేణు. మన జీవితంలో చాలామంది స్నేహితులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఏ పని చేసినా ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మనతో తోడుగా ఉండేవాడు నిజమైన స్నేహితుడు అంటారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి శ్రేణు లాంటి స్నేహితుడు తప్పకుండా ఉండాలి. మధు అండ్ ప్రదీప్ మంచి జరిగిన కొన్ని కాన్వర్జేషన్ మనకి నవ్వు కూడా తెప్పిస్తాయి. అందుకే కామెడీ ఈ స్టోరీకి హైలైట్ అని నా అభిప్రాయం. ఈ స్టోరీ ముఖ్యంగా 4 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒక ఇంటికి 4 పిల్లర్స్ ఎంత ముఖ్యమో, ఈ కథలో కూడా ఇంత స్టాండర్డ్గా నిలబడడానికి ఈ 4 పాత్రలు చాలా ముఖ్యం. ప్రదీప్, మధు, రామ్, శ్రీను. ముఖ్యంగా ఈ కథ నేను చదువుతున్నట్టు అనిపించలేదు. రచయిత ప్రశాంత్ కనుక గారు ఒక మంచి కథ నాతో చెప్పినట్లు అనిపించింది. క్లైమేట్ అండ్ ట్విస్ట్, సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. ఇంతకీ మధు, ప్రదీప్ కలుస్తారా అనేది పాఠకులకు వదిలేశారు. నేను ఎందుకు ఇలా చెప్పానో మీరు ఖచ్చితంగా ఈ పుస్తకం చదివి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ థాట్స్ అండ్ ప్రశాంత్ కనుకు. చూసారు కదా నా బుక్ రివ్యూ. నేను ఇప్పుడు ఒకరికి సారీ చెప్పాలి. ఈ బుక్ రిలీజ్ అయి 6 నెలలు అవుతుంది. ఈ రచయిత ప్రశాంత్ కనుకో గారు నాకు బుక్ రిలీజ్ అయిన ఫస్ట్ కాపీ నాకే సైన్ కాపీ పంపించారు. నేను నా ఆరోగ్య సమస్యల వల్ల ఈ రివ్యూ అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ప్రశాంత్ కనుకో గారికి నా మీద నమ్మకంతో ఫస్ట్ కాపీ నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రివ్యూ లేటుగా ఇస్తున్నందుకు వెరీ సారీ. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇతర కారణాల వల్ల రివ్యూ లేట్ అవుతుంది. ఇది నేను బుక్ వచ్చిన 15 రోజుల్లోనే నేను చదివేశాను. కానీ రివ్యూ మాత్రం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ నేను కథ ఎక్కడ మర్చిపోతాను అని రెండోసారి చదివి మరి రివ్యూ ఇస్తున్నాను. నా రివ్యూ ఎలా అనిపించింది అనేది ప్రశాంత్ గారు మీరు కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రివ్యూ చాలా స్పెషల్. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం.